హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే లాలీపాప్ ఏంటంటే ఏదంటారు చింతపండు లాలీపాప్. చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ కొద్దిగా తీసుకోవాలి చింతపండు, తర్వాత దాన్ని మిక్సీ పెట్టుకోవాలి. దానికని తీసుకున్న తర్వాత ఏమో మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు బెల్లం తీసుకొని గట్టిగా ఇలా చేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత చూడండి ఇలా చేసుకోవాలి. ఓకేనా? చేసుకున్న తర్వాత ఇప్పుడు కలపాలి ఇలా బాగా ఇదంతా అయ్యేలాగా. ఇప్పుడు ఇది వడకట్టుకోవాలి ఒకసారి. తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టాలి. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఇప్పుడు బెల్లం అయిపోద్ది కదా. బెల్లం ఇలా చేసేసిన తర్వాత ఇలా పొంగులు వస్తాయా. ఇప్పుడు మనం చింతపండు మిక్సీ చేసుకున్నాం కదా, అది వేసేసుకున్న తర్వాత అలా కలపాలి. చూడండి మొత్తం వేసాలి. ఫస్ట్ మనం చూడండి ఎలా వేస్తున్నా. వేసేసిన తర్వాత కలపాలి. చూడండి ఇలా కలపాలి. అలా కలుపుతూనే ఉండాలి 5 to 10 minutes అలా. చూడండి చూపిస్తున్నట్టు ఇలా కలపాలి మొత్తం బాగా. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం 2 spoons వేసేసుకున్నాను. 1 spoon వేసుకోవాలి కానీ, అందుకే కొద్దిగా పంచదార ఎక్కువ వేసుకున్నాను. 3 spoons వేసుకున్నాను. చూడండి ఇప్పుడు కలపాలి. మిక్స్ అలా కలుపుతూనే ఉండాలి 5 to 10 minutes కలపాలి. ఇప్పుడు ఇలా కలుపుకోవాలి దీన్ని. చూడండి కరెక్ట్గా. ఇప్పుడు చూడండి కలపాలి ఇలా కాసేపు. చూడండి ఇలా థిక్ అదే కొద్దిగా ముద్దగా అయినప్పటి వరకు అలా తిప్పాలి. మరి ఎక్కువ ముద్దగా చేసుకోకూడదు. ఇలానే చూడండి ఇలా తిప్పాలి ఇలా. ఇప్పుడు స్పూన్స్ అలాంటి 2-3 spoons తీసుకొని వాటికి పెట్టేసుకోవడమే. చూడండి ఇలా తిప్పాలి. ఇంకా అలా వచ్చిందో చూడండి. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక స్పూన్లో పెట్టుకొని ఇలా పెట్టేయాలి. అయిపోయింది. ఇంకా కూడా అలానే పెట్టేస్తే థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. చూడండి పిల్లలు కూడా ఇలానే పెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ మై వీడియో.